హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైన్షియా ఫర్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనాటమీ అనేది చూసాము, అలానే మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అనేది చూసాము, అలానే రెస్పిరేటరీ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ చూసాము. సో దానిలో టైడల్ వాల్యూము, అలానే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, tidal volume is nothing but a normal breathing value. అలానే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఐఆర్వి, అడిషనల్ ఆఫ్ ఎయిర్ అనేది తీసుకోవడం అనమాట. ఇది 2.5 to 3000 ml ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఆఫ్ ఎయిర్ ఎక్స్హేల్డ్ expiratory reserve volume, it is about 1000 ml to 1100 ml. Residual volume, volume of air remains in the lungs after a forcible expiration, it is about 1100 ml to 1200 ml. IC means total volume of air we have inspired after a normal expiration. IC equal to PV plus IRV. TV plus IRV. TV, what is the value of TV? 500 ml plus IRV 2500. So total 3000 ml. Next EC, expiratory capacity, TV plus ERV. TV value 500, ERV value 1000 or 1100, total 1500 ml. Next to fractional residual value FRC, it is value of RV plus ERV. What is the value of residual volume? It is about 1100 plus ERV 2500. So totally 3600 ml. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న ఫార్ములాస్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. వైటల్ కెపాసిటీ అంటే టోటల్ లంగ్ కెపాసిటీలో నుంచి ఒక ఆర్వి రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది తీసేసామంటే వైటల్ కెపాసిటీ అనేది వస్తుంది. టీవీ ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి. టీవీ అంటే నార్మల్ బ్రీతింగ్ రెస్పిరేషన్, ఇన్హాలేషన్, ఐదర్ ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్స్హేలేషన్ ఆర్ tidal volume means normal respiration, so either inhalation or exhalation, that is 500 ml. IRV means inspiratory residual volume, అడిషనల్గా మనము ఇన్హేల్ చేసుకోవడం అన్నమాట, that is the value of 1000 ml. సో ఇక్కడ ఈఆర్వి అంటే ఎక్స్హేలేషను. సో అడిషనల్గా మనము ఎయిర్ని వదిలేయడం అన్నమాట. ఎక్స్పిరేషన్ తర్వాత కూడా మళ్ళీ ఫోర్స్ఫుల్గా బలవంతంగా వదిలేయడం అన్నమాట. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1100 ml. సో టోటల్లీ 2600 ml. వైటల్ కెపాసిటీ 2600 ml.
ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రెస్పిరేటరీ వాల్యూమ్, రిజర్వ్ వాల్యూమ్, టోటల్లీ 3000 ml. 3000 ml. నెక్స్ట్ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఈఆర్వి ప్లస్ ఆర్వి. రెసిడ్యువల్ వాల్యూమ్ 1200, ఈఆర్వి వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చి 1000 ml. సో టోటల్లీ ఇట్ ఈస్ 3600 ml. 1100. ఈఆర్వి వాల్యూ ఎంత? 2500 ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ 1100. సో టోటల్లీ 3600 ml. టోటల్ లంగ్ కెపాసిటీ మీన్స్ టోటల్ వాల్యూస్, రెసిడ్యువల్ వాల్యూము, ఈఆర్వి, అలానే ఐఆర్వి, ఇవన్నీ కూడా కంబైన్ చేసుకుంటే టోటల్లీ లంగ్ కెపాసిటీ అనేది వస్తుంది. టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చి 5800 ml వస్తుంది. 5800 ml వస్తుంది. సో వాల్యూస్ని చూద్దామా. వైటల్ కెపాసిటీ ఎంత మనకు వచ్చింది? 2600 ml. ఆర్వి ఎంత? రెసిడ్యువల్ వాల్యూమ్ వచ్చి మనకు 1100 ml ఆర్ 1200. టోటల్లీ 2000, 3000, 3700. or TV 500 ml, IRV 2500 ml or 3000 ml, and ERV 1100 ml or 1000 ml plus RV 1200 ml. So the total volume is 500 plus 2500, 3000, 3000, 1000, 4000, ఇక్కడ 1000, 5000, 5300. So totally 5300 ml. This is the total lung capacity. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని చూద్దాము. టోటల్ లంగ్ కెపాసిటీ అనేది ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. An athlete undergoes a spirometry test. The data records a tidal volume of 550 ml, expiratory reserve volume of 1200 ml, and inspiratory reserve volume of 3100 ml. If their residual volume is estimated to be 1200 ml, what is their total lung capacity? So total lung capacity ki manaki formula enti? TLC RV plus TV plus IRV plus ERV. సో మనకి వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ టీఎల్సీ ఫార్ములాని అప్లై చేసుకుందాం. యూస్ ద టీఎల్సీ ఫార్ములా. టీఎల్సీ టోటల్ లంగ్ కెపాసిటీ ఈక్వల్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రెసిడ్యువల్ వాల్యూమ్ ప్లస్ ఈఆర్వి ప్లస్ ఆర్వి రెసిడ్యువల్ వాల్యూమ్ ఈక్వల్ టు 550. ఆల్రెడీ మనకు టైడల్ వాల్యూమ్ అనేది 500 ml కదా, బట్ ఇక్కడ అథ్లెట్ యొక్క టైడల్ వాల్యూమ్ వచ్చి 550 ml. నెక్స్ట్ ఐఆర్వి 3100 ml. నెక్స్ట్ ఈఆర్వి వచ్చి 1200 ml. ఆర్వి రెసిడ్యువల్ వాల్యూమ్ 1200. సో టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చి 6050 ml, 6 లీటర్స్. సో టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చి 6000 ml.
నెక్స్ట్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేది చూద్దాము. సో వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అల్వియోలీ చెప్పుకున్నాం కదా. అల్వియోలీ ఈస్ ద structural and functional unit of respiratory system. It is useful for gaseous exchange. అదే మనకు లీవ్స్లో చూసామంటే స్టొమాటా, లీవ్స్లో వచ్చి స్టొమాటా ప్లాంట్స్లో. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. The exchange of gases occur at two primary sites. Primary site is a alveoli between lungs and blood. Lungs and blood మధ్య ఎక్స్చేంజ్, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అలానే సెకండరీ సైట్ ఈజ్ ఏ టిష్యూస్. ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లడ్ బిట్వీన్ బ్లడ్ అండ్ సెల్స్ మధ్య గ్యాషియస్ ఎక్స్చేంజ్ త్రూ టిష్యూస్ ద్వారా జరుగుతుందన్నమాట. దిస్ ఎక్స్చేంజ్ అకర్స్ వయా సింపుల్ డిఫ్యూజన్ డ్రైవెన్ బై ప్రెజర్ ఆర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్. సో నథింగ్ బట్ ప్రెజర్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ అంటే హయ్యర్ నుంచి లోయర్కి, హయ్యర్ టు లోయర్ ఇలా కాన్సన్ట్రేషన్ అనేది వేరియేషన్స్ ఉన్నప్పుడు డిఫ్యూజన్ అనేది జరుగుతుంది, సింపుల్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. It is based on pressure gradient, concentration gradient and also solubility of the gases and the thickness of the diffusion membrane. Alveoli thickness అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా థిన్గా ఉంటుందన్నమాట. అలానే సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాసెస్ పైన కూడా డిపెండ్ అవుతుందన్నమాట. సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాల్యుబిలిటీ అనేది వెన్ కంపేర్డ్ టు ఆక్సిజన్ ఇట్ ఈస్ వెరీ హై. Partial pressure. Gases diffuses from an area of higher partial pressure to an area of lower partial pressure. So higher partial pressure నుంచి lower partial pressureకి డిఫ్యూజ్ అవుతాయి అన్నమాట, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో వాల్యూమ్స్ ఎలా ఉందని చూద్దాము. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది 159 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.3 ఉంటుంది. అల్వియోలీలో వచ్చి 104, అలానే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ 40 ఉంటుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి బ్లడ్లో అనమాట, బ్లడ్లో వచ్చి 2 టైప్స్ ఉంటుంది కదా, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ వచ్చి 40, అలానే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ వచ్చి 45 ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది 95 ఉంటుంది, అలానే కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 40 ఉంటుంది. నెక్స్ట్ టిష్యూస్లో వచ్చేసరికి పెద్దగా వేరియేషన్స్, ఆక్సిజన్ వచ్చి 40 ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ. ఆటోమేటిక్గా పార్షియల్ ప్రెజర్ అనేది టిష్యూస్లో ఎక్కువగానే ఉంటుంది కదా వెన్ కంపేర్ టు అల్వియోలీ. ఇట్ ఈస్ హై ఇన్ టిష్యూస్. దే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, అల్వియోలీ. ఎందుకంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో రియాక్ట్ అయ్యి ఆక్సి హీమోగ్లోబిన్ అవ్వాలి అంటే అల్వియోలీలో పార్షియల్ ఆక్సిజన్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్లో పార్షియల్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కార్బోనేట్స్ బైకార్బోనేట్స్గా ఫామ్ అవుతుంది కదా. సో టిష్యూస్లో ఆటోమేటిక్గా పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆక్సిజనేటెడ్ బ్లడ్లో కూడా బ్లడ్ స్ట్రీమ్లో 2 టైప్స్ ఉంటుంది కదా, ఆక్సిజనేటెడ్, నాన్ ఆక్సిజనేటెడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్లో వచ్చి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో వచ్చి, అదే టిష్యూస్ లెవెల్లో వచ్చి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ స్ట్రీమ్ వచ్చి 45 ఉంటుంది. సో ఇక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద వాల్యూస్ వైల్ ట్రాన్స్పోర్టింగ్ గ్యాసెస్ ఇన్ alveoli and blood.
and also tissues. So these values are millimeter hg. సో ఈ వాల్యూమ్స్ వచ్చి ఎంఎంహెచ్జిలో మెజర్ చేస్తారనమాట. ది డిఫ్యూజన్ మెంబ్రేన్. ది మెంబ్రేన్ త్రూ విచ్ గ్యాసెస్ డిఫ్యూజ్ ఈజ్ ఇంక్రెడిబ్లీ థిన్. సో లెస్ దెన్ మిల్లీమీటర్ ఉంటుందన్నమాట. అల్వియోలీని చూసినట్లయితే దాని యొక్క థిక్నెస్ అనేది మిల్లీమీటర్ కంటే కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అది 3 లేయర్స్తో మేడప్ అయి ఉంటుందన్నమాట. 3 లేయర్స్తో మేడప్ అయి ఉంటుంది. థిన్ స్క్వామోస్ ఎపిథీలియం ఆఫ్ alveoli, endothelium of alveolar capillaries అండ్ బేస్మెంట్ సబ్స్టెన్స్. బేస్మెంట్ అనేది సపరేట్ చేస్తుంది అన్నమాట. బేస్మెంట్ అనేది ఇలా ఉంటుంది అల్వియోలిలో. ఇది వచ్చి ఎండోథీలియం. ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆర్బీసీ ఉంటుంది. ఇలాగా గ్యాసెస్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది వచ్చి అల్వియోలియన్ క్యావిటీ, అల్వియోలి. సో అల్వియోలి మేడప్ ఆఫ్ 3 లేయర్స్. ఫస్ట్ వచ్చి థిన్ స్క్వామోస్ ఎపిథీలియం. ఇలాగా ఎపిథీలియం సెల్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉండేది వచ్చి బేస్మెంట్ అన్నమాట. బేస్మెంట్ తర్వాత ఎండోథీలియం అనేది ఉంటుంది. సో ఇది వచ్చి బేస్మెంట్, ఎపిథీలియం. నెక్స్ట్ ఈ మధ్యలో ఉండేది వచ్చి బేస్మెంట్ సబ్స్టెన్స్. సో ఈ మూడు కూడా దేనికి యూజ్ అవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి యూజ్ అవుతుందన్నమాట. ఇది 1 మిల్లీమీటర్ కంటే కూడా తక్కువగా. ఈవెన్ దో ది మెంబ్రేన్ ఈజ్ యూనిఫామ్, కార్బన్ డైఆక్సైడ్ diffuses 20 to 25 times faster than oxygen because its solubility in the lipid membrane is much higher. సో కార్బన్ డైఆక్సైడ్ సాల్యుబిలిటీ అనేది లిపిడ్ మెంబ్రేన్లో చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఆక్సిజన్. సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ హై. very high when compared to oxygen. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేవి దేనిపైన డిపెండ్ అవుతుందంటే కాన్సంట్రేషన్ గ్రేడియంట్, నెక్స్ట్ సాల్యుబిలిటీ, అలానే H+ కాన్సంట్రేషను, హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్, అలానే టెంపరేచరు అండ్ ఆల్సో టెంపరేచరు. కాన్సంట్రేషన్ గ్రేడియంట్, సాల్యుబిలిటీ, హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషను, అలానే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. ఇట్ ఈస్ ద కాన్సంట్రేషన్ గ్రేడియంట్స్. Next, transport of oxygen. Oxygen is transported in 2 ways as a oxyhemoglobin. Oxyhemoglobin ga 97% transfer అవుతుందన్నమాట. So much percentage is transferred as a oxyhemoglobin bound to hemoglobin in red blood cells. Next, as a dissolved state, 3% only dissolved directly in the blood plasma. So through plasma 3%,
through plasma, 3% through 97% through red blood cells, 97% through RBC, 3% through plasma as a dissolved form. Each hemoglobin molecule can carry a maximum 4 molecules of oxygen. So hemoglobin అనేది 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో బైండ్ అవుతుంది అనమాట. 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్తో బైండ్ అవుతుంది అనమాట. ది బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ ది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో బైండింగ్ కెపాసిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. HbO2 ఈ బైండింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఇంక్రీజెస్ అలాంగ్ ద బైండింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ విత్ హిమోగ్లోబిన్. Oxyhemoglobin formation is depending on the partial pressure of oxygen. The oxygen hemoglobin dissociation curve, when the percentage saturation of hemoglobin with oxygen is plotted against the partial oxygen, it results in a sigmoid curve. So ఎస్ షేప్లో ఒక కర్వ్ అనేది ఇలా వస్తుందన్నమాట. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్కి, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిహీమోగ్లోబిన్కి. ది ఆక్సిజన్ హీమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ వెన్ ద పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ హీమోగ్లోబిన్. సో ఇక్కడ బైండింగ్ కెపాసిటీ ఉంది కదా, ఈ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ విత్ హీమోగ్లోబిన్కి అలానే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్కి గ్రాఫ్ కానీ ప్లాట్ చేసామంటే ఒక సిగ్మాయిడ్ ఎస్ షేప్డ్ కర్వ్ అనేది వస్తుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎస్ షేప్డ్ కర్వ్. సో ఇది ఇలా వేసామంటే ఇది ఎక్స్ యాక్సిస్ పైన పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోవాలి. ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సాచురేషన్ పాయింట్ నథింగ్ బట్ ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అవుతుంది కదా. సో ఈ పర్సంటేజ్ని తీసుకున్నప్పుడు ఎస్ ఎప్పుడు కర్వ్ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ జరుగుతుందన్నమాట. దిస్ కర్వ్ ఈజ్ హైలీ సెన్సిటివ్ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. షిఫ్ట్స్ ఇన్ దిస్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఆక్సిజన్ ఈజ్ పిక్డ్ అప్ ఇన్ ద లంగ్స్ అండ్ డ్రాప్డ్ ఆఫ్ at the tissues. సో లెఫ్ట్ షిఫ్ట్లో వచ్చి బైండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. హై ఎఫినిటీ అకర్స్ ఇన్ ద alveoli. లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ HbO2 బైండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అల్వియోలీలో మనకు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బైండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. బైండింగ్ బెటర్గా ఉంది అంటే ఆక్సిజన్ రిలీజింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ రిలీజింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బైండింగ్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. అకర్స్ ఇన్ ద అల్వియోలి, హీమోగ్లోబిన్ బైండ్స్ టైట్లీ టు ఆక్సిజన్. ఫ్యాక్టర్స్ లెఫ్ట్ షిఫ్ట్లో ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. అలానే pH కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట. H+ కాన్సన్ట్రేషన్ అనేది లో H+ అనేసరికి హై pH కదా. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ pH కదా. సో ఇక్కడ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది అంటే దట్ మీన్స్ హై pH అండ్ ఆల్సో లో టెంపరేచరు. సో ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్స్ అన్నీ కూడా లోగా ఉండాలి. బట్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండాలి. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండింగ్ అవ్వాలి అంటే ఆటోమేటికల్లీ
ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉండాలి, రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా లోగా ఉండాలి. నెక్స్ట్ రైట్ షిఫ్ట్లో ఏమవుతుందంటే లో అఫినిటీ మీన్స్ హై పర్సెంటేజ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది రైట్ సైడ్. రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా లోగా ఉంటుంది. టెంపరేచర్ ఆల్సో హై. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. H+ కాన్సన్ట్రేషను ఎక్కువ ఉంటుంది. pH అనేది తక్కువ అన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద టిష్యూస్. రైట్ షిఫ్ట్ ఎప్పుడు కూడా టిష్యూస్లో జరుగుతుంది. టిష్యూస్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని ఈజీగా రిలీజ్ చేస్తుంది అనమాట. హీమోగ్లోబిన్ రిలీజెస్, ఎందుకంటే బైండింగ్ అనేది జరగదు కదా, హెచ్బి బైండింగ్ అనేది జరగదు, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది టిష్యూస్లో. హీమోగ్లోబిన్ రిలీజెస్ ఆక్సిజన్ ఈజీలీ. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూస్ఫుల్ ఫర్ దిస్ రైట్ షిఫ్ట్? లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, high partial pressure of carbon dioxide, high H+ concentration, high temperature. These are the factors influence the Bohr effect. It is also called as a Bohr effect. Bohr effect అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అన్నీ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఒక పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఒకటి తక్కువ ఉంటుంది అన్నమాట. Every 100 ml of oxygenated blood can deliver around 5 ml of oxygen to the tissues under normal physiological conditions. So 100 ml of oxygenated blood లో వచ్చి మనకు 5 ml ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట టిష్యూస్లో. ఓన్లీ 5 ml ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. 100 mlలో వచ్చి ఓన్లీ 5 ml రిలీజ్ అవుతుంది అనమాట టిష్యూస్లో. అలానే కార్బన్ డైఆక్సైడ్ అయితే 4 ml అనేది రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అయితే 4 ml. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది 2 మెథడ్స్లో జరుగుతుంది కదా, యాజ్ ఏ ప్లాస్మా 3%, యాజ్ ఏ ఆక్సీ హిమోగ్లోబిన్ 97%. సో రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది చూసాము. లెఫ్ట్ షిఫ్ట్ వచ్చి అల్విలియో కెపాసిటీ అనేది ఉంది కదా, అల్వియోలో వచ్చి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బైండింగ్ బెటర్గా ఉంటుంది. అలానే లెఫ్ట్ షిఫ్ట్లో వచ్చి మనకేమవుతుంది, అల్వియోలీలో జరిగేది లెఫ్ట్ షిఫ్ట్. బోర్ ఎఫెక్ట్ అనేది రైట్ షిఫ్ట్లో జరుగుతుంది. ఇక్కడ రైట్ షిఫ్ట్లో వచ్చి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, రిమైన్ థింగ్స్ అన్నీ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఒక పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఒకటి తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చూద్దాము. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 3 forms యాజ్ ఎ బైకార్బోనేట్ HCO3- బైకార్బోనేట్. ఈ ఫామ్లో వచ్చి 70%. ఇట్ ఈస్ అ మేజర్ పాత్వే. యాజ్ ఏ కార్బమినో హిమోగ్లోబిన్. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా డేంజరస్ వెన్ కంపేర్ టు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ గ్యాస్. సో దిస్ పర్సంటేజ్ ఈజ్ 23%, బౌండ్ డైరెక్ట్లీ టు ద అమైన్ గ్రూప్స్ ఆఫ్ ద హిమోగ్లోబిన్. సో అమైన్ గ్రూప్స్ ఉంటాయి కదా, దానికి బైండ్ అయి ఉంటుంది అనమాట కార్బమినో హిమోగ్లోబిన్ 23%. నెక్స్ట్ డిజాల్వ్డ్ స్టేట్లో వచ్చి 7% డిజాల్వ్డ్ స్టేట్ ఇన్ ప్లాస్మా. అదే ఆక్సిజన్ అయితే 3% త్రూ ప్లాస్మా ఆక్సిజన్. ఇది వచ్చి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 7%. సో కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది 3 మెథడ్స్లో జరుగుతుంది. బైకార్బోనేట్గా, కార్బమినో హిమోగ్లోబిన్గా, నెక్స్ట్ అలానే డిజాల్వ్డ్ స్టేట్లో వచ్చి త్రూ ప్లాస్మా 7% జరుగుతుంది. టోటల్లీ
100%, 23 + 7 30, ఇక్కడ ఒక 70%. మేజర్ పాత్వే వచ్చి బైకార్బోనేట్. ది bicarbonate mechanism and chloride shift. In the tissues, carbon dioxide diffuses into RBCs and undergoes the following rapid reaction catalyzed by the enzyme carbonic anhydrase. సో టిష్యూస్లో వచ్చి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఆర్బీసీస్లోకి డిఫ్యూజ్ అయిపోతుంది. సో డిఫ్యూజ్ అవ్వడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఎంజైమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, ఇది వచ్చి క్యాటలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివింగ్ రైస్ టు కార్బోనిక్ యాసిడ్ H2CO3. plus H plus ions. At the tissues, partial pressure of carbon dioxide is high. Carbon dioxide enters RBCs and is converted into bicarbonate and H plus. సో ఇక్కడ కార్బోనిక్ యాసిడ్ అనేది అన్స్టేబుల్ అనమాట. సో ఇది ఏమవుతుందంటే బైకార్బోనేట్ హైడ్రోజన్ అయాన్స్గా డిసోసియేట్ అయిపోతుంది. ది అక్యూములేషన్ ఆఫ్ బైకార్బోనేట్ కాజెస్ ఇట్ into diffuse out of the RBC into the plasma. To maintain electrical neutrality, chloride ions diffuse into the RBC. This is known as the chloride shift. సో దీన్ని ఏమంటామంటే క్లోరైడ్ షిఫ్ట్, హాంబర్గర్ ఫినామినా అంటాము. సో టిష్యూస్లో వచ్చి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా కార్బోనిక్ యాసిడ్ అనేది కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్ క్యాటలైజ్ చేసి బైకార్బోనేట్ H+ అయాన్స్గా డిసోసియేట్ అయిపోతుంది. సో ఇది వచ్చి ఆర్బీసీని డైరెక్ట్గా ప్లాస్మాలోకి ఇది చేస్తుంది అనమాట. సో దీని పర్పస్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, క్లోరైడ్ అయాన్స్ అనేది ఆర్బీసీలో డిఫ్యూజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎట్ ద ఎల్వియోలీలో కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుంది అని చూద్దాం. The process reverses because partial pressure of carbon dioxide is low. HCO3 minus bicarbonate ions moves back into the RBC. సో రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఆర్బీసీలోకి. సో అక్కడ వచ్చి ఆర్బీసీలో నుంచి ప్లాస్మాలోకి వెళ్ళిపోయాయి. బట్ ఇక్కడ వచ్చి మూవ్స్ బ్యాక్ ఇంటూ ద ఆర్బీసీ, కన్వర్ట్స్ బ్యాక్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఈజ్ ఎక్స్హేల్డ్. సో ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ త్రూ లంగ్స్ అనే ద్వారా మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయట వచ్చేస్తుంది అనమాట. సో అల్వియోలీలో ఉన్న టిష్యూస్లో నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు త్రూ లంగ్స్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ద్వారా బయట వచ్చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ డిసోసియేషన్ కర్వ్. Unlike the oxygen curve, the carbon dioxide dissociation curve is nearly linear within the physiological range. సో మనకు వచ్చి ఈ కర్వ్ అనేది సిగ్మా షేప్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చి లీనియర్గా వస్తుంది అనమాట. ఇట్ డస్ నాట్ plateau like the oxygen curve because blood can hold significantly more carbon dioxide than oxygen. సో బ్లడ్లో వచ్చి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ హోల్డ్ చేసుకుంటుంది అనమాట. సో హారిజాంటల్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ది హాల్డెన్ ఎఫెక్ట్. వెన్ ఆక్సిజన్ బైండ్స్ టు ద హిమోగ్లోబిన్ ఇన్ ద లంగ్స్, ఇట్ కాజెస్ హిమోగ్లోబిన్ టు బికమ్ స్ట్రాంగర్ యాసిడ్. సో హాల్డెన్ ఎఫెక్ట్ అంటే ఆక్సిజన్ అదే నథింగ్ బట్ లెఫ్ట్ షిఫ్ట్ అల్వియోలీలో జరిగింది కదా. కార్బాక్సీ హిమోగ్లోబిన్ కాకుండా హిమోగ్లోబిన్, ఆక్సిహీమోగ్లోబిన్ ఫామ్ అయిందంటే ఇట్ కాజెస్ హిమోగ్లోబిన్ టు బికమ్ స్ట్రాంగర్ యాసిడ్. సో దీని వచ్చి స్ట్రాంగర్ యాసిడ్గా ఫామ్ అవుతుంది అనమాట. దిస్ అసిడిక్ హిమోగ్లోబిన్ హ్యాస్ ఏ లోయర్ అఫినిటీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్తో బైండింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. లోయర్ అఫినిటీ ఫర్ కార్బన్ డైఆక్సైడ్, ఎఫెక్టివ్లీ ఫోర్సింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ మాలిక్యూల్. సో ఇట్ కెన్ బి
ఎక్స్హేల్డ్. సో ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్తో బైండింగ్ అనేది తక్కువ అయ్యేసరికి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్హేల్ అయిపోతుంది అన్నమాట లంగ్స్లోకి, ఆల్వియోలి నుంచి రెస్పిరేటరీ ఆర్గాన్స్కి వచ్చి ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్హేల్ అయిపోతుంది. ఎందుకంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అల్వియోలిలో ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము హెచ్బిఓ2 ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. హై ఆక్సిజన్ ప్రమోట్స్ ద రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆక్సిజన్ ఎక్కువైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని బయట పంపించేస్తుంది అన్నమాట. Every 100 ml of deoxygenated blood delivers approximately 4 ml of carbon dioxide to the alveoli. అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ 100 mlలో మనము 5 ml ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది కదా, అలానే ఇక్కడ 4 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. 4 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజెస్ టు ద alveoli. Gas exchange occurs at the respiratory membrane via simple diffusion based on a partial pressure gradient. సో ఆల్రెడీ మనము గ్యాషియస్ ఎక్స్చేంజ్కి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చెప్పాను కదా, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజను, టెంపరేచరు, H+ అండ్ కాన్సన్ట్రేషను. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. So it is the transport of oxygen and carbon dioxide, and also capacities, respiratory capacities and volumes of the respiratory organs. రేపటి క్లాస్లో మనము డిసీజెస్ అలానే రెస్పిరేషన్ని ఏవైతే రెగ్యులేట్ చేస్తాయో వాటి గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe my channel. Thank you so much.